మొదటి ప్రత్యక్షత ఏంటి? దేని వైపు నువ్వు వంగిపో. మాకు ఏ ఆశలు నీ మీద పడినీయకు, ఇతరుల భారాలు నీ మీద పడినీయకు. బాగా ఇతరుల నీ మీద పడిపోయి నీవు అటువైపు వంగిపో. మాకు మనుషుల ప్రేమ నీ మీద పడిపోయి పడినీయకు. ఎవరి సొంతాన్ని మాట్లాడుతున్నాను? లోక ఆశల మీద పడిని మాకండి, వంగిపోతారు. అలాగే వంగి పడిపోయి నాశనమయ్యే పరిస్థితులు మీకు ఉన్నాయి. సాతానుడు మీ యొక్క బ్యాలెన్స్ విషయంలోనే, ఈ మధ్య విషయంలోనే వాడు ఫోకస్ చేస్తూ ఉన్నాడు. రెండవ ప్రత్యక్షత ఏమనగా మీ క్రైస్తవ జీవితం అనేది ఈ తరాజుతో సమానం. ఈ తరాజుతో సమానము. గమనించాలి, ఇదే నీ జీవితం అయితే, ఈ తరాజు జీవితం అయితే జాగ్రత్త గమనించాలి. ఒక పక్క క్రైస్తవుడిగా నీ జీవితము ఈ తరాజు. అరుగులిగా ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమంది అర్థమవుతుంది? ఇది నీ జీవితం, ఇట్స్ యువర్ లైఫ్, నీ జీవితము. ఇదే కనుక నీ జీవితం అయితే బాగా గమనించాలి. ఒక పక్క తరాజు అనేది నీ జీవితం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తరాజు అనేది జీవితం అయితే బాగా గమనించాలి. ఒక పక్క రెండో ప్రత్యక్షత. మొదటి ప్రత్యక్షత ఏంటి? నీ జీవితము తరాజుగా ఉన్నప్పుడు డోంట్ లూజ్ యువర్ బ్యాలెన్స్. నీ మధ్యాన్ని కోల్పో మాకు. నీ యొక్క స్థిరమైన యొక్క మాధ్యమును కోల్పోయి సరితుమతత్వాన్ని కోల్పో మాకు. ఎటు వంగిపో మాకు. ఇలా వంగిపోతే అలాగే వంగిపోయి నువ్వు నాశనమయ్యే అవకాశం ఉంది. లోక ప్రేమల్లో, లోక ఆశల్లో, లోక ఉద్దేశాల్లో, లోక స్థితిగతుల్లో ఎటు వంగిపో మాకండి. స్టే బ్యాలెన్స్డ్. మీరు స్థిరముగా, మీరు భద్రముగా, మీరు బ్యాలెన్స్ గానే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు సరిగానే ఉండాలి. రెండో ప్రత్యక్ష, సెకండ్ రెవల్యూషన్. మీ జీవితము ఈ తరాజు అయితే బాగా గమనించాలి. అన్నా నేను క్రైస్తవుని, అన్నా నేను సేవకుని, అన్నా నేను సేవకురాలని, అన్నా నేను ప్రార్థన చేస్తాను, అన్నా నేను విశ్వాసిని, సంఘంలో దేవుని ఆలయంలో నేను పరిచయం చేస్తాను, దేవుని ఆలయంలో నేను అన్నింటిలో ముందు ఉంటాను. ఓకే, ఇట్స్ ఓకే బ్రదర్, బ్రో, ఇట్స్ ఓకే. బాగా గమనించాలి. నీ జీవితము తరాజు. నువ్వు సేవకుడైనా, ప్రార్థన పడువైనా, విశ్వాసమైనా, విశ్వాసరాలవైనా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుని పరిశుద్ధ. నీ జీవితం అనే తరాజు లాంటిది. బాగా గమనించాలి. నీ జీవితం అనే తరాజులో నీ ఒక వైపున నీ భార్య, నీ పిల్లలు, అది క్లియర్? నీ భార్య, నీ పిల్లలు ఉన్నట్టయితే బాగా గమనించాలి. ఇంకో వైపున బాగా గమనించాలి, నీ దేవుని యొక్క శ్రేష్టతకు నువ్వు సరిగానే కలిగి ఉండాలి. అంటే అని చూడండి, you have to balance your Christian life. నీ క్రైస్తవ జీవితాన్ని నువ్వు సరిగా మోయాలి, సరిగా అనుభవించాలి, సరిగా కలిగి ఉండాలి. సరిగా మోయాలి, సరిగా ఉండాలి, సరిగా కలిగి ఉండాలి. చాలా మంది ఇలా ఉన్నారు. ఏం చేస్తారండి? ఎందుకు ఈ రోజుల్లో కుటుంబాలు చెల్లు అయిపోతున్నాయి? ఎందుకు భార్య భర్తల ప్రేమలు చల్లని